నీ కన్నిటి జీవితాన్ని దేవుడు నాట్యంగా మారుస్తాడు. నీ జీవితంలో కలిగి ఉన్న బలహీనతలు, నీ జీవితంలో కలిగి ఉన్నటువంటి పోరాటాల నుంచి దేవుడు విడిపించేసి నిన్ను దీవిస్తాడు. నీకు తన కృపను చూపించి నీ బ్రతుకును మార్చివేస్తాడు. ఉదాహరణకు యాకోబు రాత్రంతా దేవునికి మొరపెట్టాడు. దేవుడు యాకోబును ఇజ్రాయేల్గా మార్చాడు. అతని ద్వారా ఒక దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని కలగజేశాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశానికి అనగా ఇజ్రాయేలీయులకందరికీ శాశ్వతమైన వాగ్దానము దేవుడు అనుగ్రహించాడు. ఒక్క యాకోబును బట్టి, ఒక్క యాకోబు చూపిన విధేయత, చేసిన ప్రార్థన అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. అదే రీతిగా నువ్వు ఒంటరివి కాదు. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు సదాకాలం నీతో ఉండి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతా ఉంటారు. ఈ సందేశం నీ కొరకే. భయపడకు, దిగులు పడకు. నీ కన్నీటి జీవితాన్ని దేవుడే నాట్యంగా మారుస్తాడు. కాబట్టి మనుషుల వైపు కాకుండా దేవునిపైన ఆధారపడు. సంపూర్ణ విశ్వాసం ఆయన మీద పెట్టుకో. ఆయన తప్పకుండా నీ జీవితాన్ని మార్చివేసి నిన్నే అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. నమ్మ మిత్రమా, డోంట్ ఫియర్, గాడ్ లవ్స్ యూ. ఆమేన్.